నెక్స్ట్ ఫిజికల్ ఎడ్యుకేషన్లో 5th క్వశ్చన్ మనం పరిశీలించినట్టయితే ఎత్తైన ప్రాంతాల్లో నివసించే క్రీడాకారులకు రక్తంలో హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది. దీని ఉపయోగం ఏంటి? ఎత్తైన ప్రదేశాలలో అన్నాడు. ఎత్తైన ప్రాంతాల్లో నివసించే క్రీడాకారులకు రక్తంలో హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది. దీని ఉపయోగం ఏంటి అన్నాడు. చూడండి, ఇక్కడ రక్తం గడ్డగట్టడం తగ్గుతుంది, ఆక్సిజన్ మోసుకెళ్ళే సామర్థ్యం పెరుగుతుంది, హృదయ స్పందన రేటు తగ్గుతుంది, రక్తపోటు తగ్గుతుంది అని ఇచ్చాడు. ఇలా ఆన్సర్ ఏది అంటే మనకు ఆక్సిజన్ మోసుకెళ్ళే సామర్థ్యం పెరుగుతుంది. చూడండి, మనకు ఎత్తైన ప్రదేశాలలో ఈ ఎత్తైన ప్రదేశాల్లో నివసించే క్రీడాకు రక్తం హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది అన్నాడు. ఈ హిమోగ్లోబిన్ శాతం అనేటువంటిది పెరగడం, ఈ హిమోగ్లోబిన్ శాతం పెరిగితే ఏమవుతుంది? మనకు రక్తంలో ఓటుని రక్తంలో ఓటు అనేటువంటిది మోసకపోవడం కణాల వద్దకు మోసపోవడం జరుగుతుంది అన్నట్టు. మరి రక్తంలో ఎత్తైన ప్రదేశాల్లో హిమోగ్లోబిన్ శాతం పెరగడం వల్ల హిమోగ్లోబిన్ అనేటువంటి ఏం చేస్తుంది? ఆక్సిజన్ని మోసుకెళ్తుంది రక్తం ద్వారా ఏమవుతుంది? ఆక్సిజన్ని ఎక్కువ మొత్తంలోకి మోసుకుపోతుంది. ఎక్కడికి? కణం వద్దకు తీసుకుపోవడం జరుగుతుంది అన్నట్టు. అప్పుడు కణాలు ఏం చేస్తాయి? ఎక్కువ పనిచేయడం అనేటువంటి జరుగుతుంది అన్నట్టు. మరి దీని ఉపయోగం ఏంటి అంటున్నాం? హిమోగ్లోబిన్ పెరిగితే ఏం చేస్తుందండి? మన ఆక్సిజన్ని మోసుకుపోవడం అనేటువంటి జరుగుతుంది. హిమోగ్లోబిన్ ఎంత శాతం పెరిగితే రక్తం ద్వారా ఆక్సిజన్ని ఎక్కువ మోసుకుపోవడానికి అవకాశం ఉంటుంది. అందుకనే జనరల్గా క్రీడాకారులు అనేటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఎత్తైన ప్రదేశాల్లో వ్యాయామం అనేటువంటిది లేదా ప్రాక్టీస్ అనేటువంటిది చేస్తారు. చేయడం వల్ల వాళ్ళల్లో ఏమైందంటే హిమోగ్లోబిన్ శాతం పెరిగి మనకు ఆక్సిజన్ అనేటువంటి మోసుకుపోయే శాతం అనేది పెరిగి మనకు క్రీడాకారులకు అలసట అనేటువంటిది రాకుండా మనకు ఉండడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా వాళ్ళు మళ్ళీ మామూలు ప్రాంతాలకు వచ్చి ఇక గేమ్స్ అనేటువంటి ఆడినప్పుడు వాళ్ళల్లో గెలుపు శాతం అనేటువంటి ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా కూడా చూడండి, ఇక్కడ ఎత్తైన ప్రదేశాలలోనే మనకు దేవాలయాలు అనేటువంటి ఉంటాయి. ఎందుకు అంటే అక్కడ మనం ఎందుకు దేవాలయాలకు పోతుంటాము అంటే ఆ ప్రదేశంలో మనకి ఏమైందంటే ఆక్సిజన్ పర్సెంట్ అనేటువంటి తక్కువగా ఉంటుంది. ఈ ఆక్సిజన్ పర్సెంట్ తక్కువగా ఉండడం వల్ల మనకు ఆ యొక్క వాతావరణానికి అనుకూలంగా ఉండడం కోసం హిమోగ్లోబిన్ శాతం అనేటువంటి పెరుగుతుంది, హార్ట్ బీట్ అనేటువంటి పెరగడం జరుగుతుంది. హిమోగ్లోబిన్ శాతం పెరిగినప్పుడు ఏమైందంటే కణాలకి కావాల్సినంతటువంటి ఆక్సిజన్ లభిస్తుంది. కాబట్టి అలసట అనేటువంటిది క్రీడాకారుడికి రాదు, ఈజీగా ఆట అనేటువంటిది ఆడడానికి అవకాశం అనేటువంటి ఉంటుంది అన్నట్టు. కాబట్టి ఆన్సర్ అనేటువంటిది ఆక్సిజన్ మోసుకెళ్ళే సామర్థ్యం అనేటువంటి ఏమవుతుందంటే పెరుగుతుంది అన్నట్టు. ఇక ఎత్తైన ప్రదేశాల్లో రక్తంలో హిమోగ్లోబిన్ శాతం పెరిగితే ఉపయోగం ఏంటంటే రక్తం గడ్డగట్టడం తగ్గుతుందనేది తప్పు, హృదయ స్పందన తగ్గుతుందనేది ఇంకా తప్పు, రక్తపోటు తగ్గుతుంది, బీపీ తగ్గుతుంది అనేది కూడా తప్పు. ఆన్సర్ ఏంటి అంటే ఆక్సిజన్ మోసుకెళ్ళే సామర్థ్యం అవుతుంది పెరుగుతుంది. ఈ ఆక్సిజన్ మోసుకునే సామర్థ్యం పెరగడం వల్ల మనకు కండరాలకు కణాలకు ఆక్సిజన్ అనేటువంటిది ఎక్కువగా అందడం జరుగుతుంది అన్నట్టు. ఇది మనకు ఆన్సర్ అనేటువంటిది ఏంటిది? బి ఆప్షన్ అనేటువంటిది ఆన్సర్ కరెక్ట్ అన్నట్టు.